నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. వెంకటేశ్వర స్వామికి అంటే కృష్ణుడికి, వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తి దశావతారాల్లో ఏ స్వామిని ఆరాధించినా కూడా ఎన్ని నైవేద్యాలు నివేదన చేసినా తులసి గనక మనం అక్కడ నివేదన చెయ్యందే అసలు ఆ ప్రసాదాలు స్వామివారికి ఎక్కనే ఎక్కవు అని అంటూ ఉంటారు. అంటే ఇది ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. నార్మల్ గా ఇళ్లలో చేసుకునే వాళ్ళం ఏదో చేసేస్తాం పెట్టేస్తాం, కానీ తులసి ఖచ్చితంగా ఉండాల్సిందే నైవేద్యాలు నివేదన చేసేటప్పుడు గానీ స్వామివారి పూజకు గానీ అంటూ ఉంటారు. ఎందుకనమ్మా అంత ప్రాధాన్యత తులసికి? తులసికి ప్రాధాన్యత అంటే ఈ నెలంతా మార్గళి అంటే విష్ణుమూర్తి అంటే గాలిలో నీటి తేమ ఉన్నది కాబట్టి నిలువు నామము అంటే విష్ణువు నిలువుగా ఉన్నాడు అని అర్థం. అందులో లక్ష్మీదేవిని కూర్చున్నట్టుగా మనకు పెట్టారంటే నీటి ఆవిరి బాగా ఉంది అంటే ఏంది, లక్ష్మిని కొలిచినా నారాయణుడు వస్తాడు, నారాయణుని కొలిచినా లక్ష్మి వస్తుంది. రెండు ఉన్న కాలం కదా, కలిపే మనం రెండు ఉన్నాయి కదా. ఎప్పుడైతే ప్రసాదాలు నివేదన చేస్తారో ఆ ప్రసాదంలో తులసిలో చాలా రకాలు ఉంటాయి. అవును, లక్ష్మి తులసి ఉంది, విష్ణు తులసి ఉంది, కృష్ణ తులసి, రకరకాల తులసులు ఉన్నాయి నాన్న. మరి ఏ తులసికి ప్రాధాన్యం? అయితే లక్ష్మీ తులసిని వేస్తారు. వెంకటేశ్వర స్వామి చేసినప్పుడు ఏమో కృష్ణ తులసిని వేస్తారు. ఏమ్మా ఇప్పుడు ఈ మాసంలో జరిగేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అంటే నారాయణుడి పూజలు చేసేటప్పుడు లక్ష్మీదే వేస్తారు. అలాంటి అన్ని రకాలైన తిరుపతిలో ఉంటాయి. ఈ శ్రీ లక్ష్మీనారాయణుడి గుళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని రకాలైన తులసులు వాళ్ళ దగ్గర ఉంటాయి. మనిళ్లలో కూడా సత్యనారాయణ వ్రతం జరగానే ప్రసాదంలో తులసి వేసి ఆరగింపు పెట్టమ్మా అని మనిళ్లలో కూడా చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ అడ్డనామాలు నిలువునామాలని ఏవేవో ఉంటాయి. కొంతమందికి పూర్తి మూఢ విశ్వాసం ఏమిటంటే శివుడు పూజ చేసేవాళ్ళు విష్ణు పూజలు చేయరు, విష్ణు పూజలు చేసేవాళ్ళు శివుడు పూజ చేయరని ఒక మూఢ విశ్వాసాలు. ఎందుకంటే అందరూ ఒక్కటే. నేను చెప్పాను కదా, ఇది శివుడు, ఇది విష్ణువు, క్రిందిది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనలోనే ఉన్నారు. దాన్నే ఆ ఉమా అన్నారు. అంతా ఉన్న ఓం అంటే ఏంది, ఆ ఉమా అని అంటాం కదా నాన్న. అంటే అంతా ఉన్నది మనలోనే. ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు చక్రాలంటే భయపడారు పిల్లలు. ఏం లేదు, భూమి ఎలిమెంట్ మనలో ఉంది, వాటర్ ఎలిమెంట్ మనలో ఉంది, సూర్యుడు ఎలిమెంట్ కాబట్టి డైజెషన్ కెపాసిటీ, తర్వాత గాలి హార్ట్ చక్ర, బయట గాలి ఉంది, మనలో విశుద్ధి చక్రం శబ్దము ఉంటే శూన్యము ఆకాశం ఉంది. అంటే 5 ఎలిమెంట్స్ మనలో ఉన్నాయి, బయట పంచభూత తత్వం మనలో ఉంది. కాబట్టి అటాచ్మెంట్ కలగడానికి ఒక్కొక్క నెలలో శివుడి పూజలు కొన్ని రోజులు చేయమన్నారు, విష్ణు పూజలు కొన్ని రోజులు చేయమన్నారు. అట్లాగా లక్ష్మీదేవి పూజలు శ్రావణ మాసంలోను, ఇప్పుడు లక్ష్మీనారాయణుడి పూజలు. ఇది పోని శ్రావణ మాసం మొత్తము అమ్మవారి పూజలే చేయండి అంటుంటారు. ఎందుకు అంటే అది మన కాలాలు ఈ 12ను కనుక నీవు విభజించి చూసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు 3గా డివైడ్ చేయబడ్డే కాలాలు. 3 కాలాలు, 3 వేదాలు, 3 రాశులు అన్నట్టుగా త్రిగుణాత్మకమైనది మన శరీరం. ఎండాకాలము, వానాకాలము, చలికాలం 3 కాలాలు మనకు మారుతాయి. సత్వ రజస్ తమో గుణాలు. కపతత్వమా పిత్తతత్వమా వాతతత్వంలో ఉన్నాము అంటారు. ఈ కపతత్వము, వాతతత్వము, పిత్తతత్వము ఈ కాలానుగుణంగా మన బాడీలో మార్పులు జరుగుతాయి. ఆ బాడీలో మార్పులు చదివినప్పుడు శనగలు అది నువ్వులు వేసి రొట్టెలు తినండి ఆ టయానికి, ఈ గరిజలే పెట్టండి, ఈ వినాయకుడికి ఈ పూజలు చెయ్యండి, ఈ అమ్మవారికి ఇవే ప్రసాదాలు పెట్టండి. ఆ కాలానికి సంబంధించిన ప్రసాదాలను స్పెసిఫిక్గా సైంటిఫిక్ రీజన్ ప్రకారం కఫ వాత పిత్తతత్వాలను సమతుల్యం చేయడానికి ఏ కాలానికి మన శరీరంలో ఏ తత్వం వస్తుంది అలాంటి ఆహారాన్ని కనుక మనం తింటే మనకు ఆ ఎఫెక్ట్ ఉండదు అనేది దాని ఆంతర రహస్యం. అమ్మవారికి వేసే పూజల్లో తులసిని వేయడం అనేది, తులసి అనేది శాశ్వతమైనటువంటి ఎన్ని తరాలైనా కూడా అదొక తులసి లేదా అంటారు. తులసి ఎవరింట్లో అయితే చెట్టు పెరగదో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే తులసి కోటలాగా ఎంత విపరీతంగా
తులసి బాగా వాళ్ళ ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా ఉన్నట్టు, స్త్రీ శక్తి బాగా ఉన్నట్టు, లక్ష్మీనారాయణుని అనుగ్రహం ఆ ఇంట్లో ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి ప్రతి చోట దీపావళి దగ్గర నుంచి మనం తులసి పూజలు చేసి తులసి అవును. కళ్యాణం చేసుకొని ఇక ఇప్పుడు అంటే ప్రతి ఇళ్లలో ఏ చెట్టు లేకపోయినా తులసి తులసి చెట్టు చెట్టు మాత్రం ఉండాలి. ఉంటుంది. ఏ ఆ, తులసి పెట్టుకోవాలమ్మా? మీరు ఇందాక అన్నట్టు రకరకాల తులసి ఏ మొక్కలు ఉన్నాయి. వాళ్ళ ఇష్టం నాన్న, ఉమ్, వాళ్ళ వాళ్ళ నమ్మకాలు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు పట్టి ఉంటుంది. అవును. మనం ఇదే ఉండాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, ఏ ఆమె చెప్పింది మస్తుగా చెప్పింది, మన ఇంట్లో ఇదే చెట్టు అలవాటు ఉండడం అంటారు. ప్రధానం. ఉండడం ప్రధానమే కానీ ఉమ్, అది ఏమిటిదంటే తులసి నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో కఫం, చంటి పిల్లలు ఉన్నారనుకో నాన్న, ఆ స్మెల్ వల్ల వాళ్ళ కఫతత్వం తగ్గిపోతుంది. ఉమ్, ఇంట్లోకి ఇంటి ముందే తులసి కోటను పెట్టుకుంటాం. ఆ తులసి కోట నుంచి వచ్చే వైబ్రేషన్ ఇంట్లో వాళ్ళందరికీ ఆ తులసి కోట దగ్గర కనీసం నిలబడడం కానీ ఉండడం కానీ చేస్తే, లేదా ఒక తులసాకు ఆహారంలో వేసుకుంటే, అంటే తులసి డ్రాప్స్ వేసుకొని నీళ్ళు తాగట్లేదా మీరు? అవును. నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కఫము ఎట్లా కోల్డ్ వచ్చినప్పుడు తులసి డ్రాప్స్ దొరుకుతున్నాయి, 2 డ్రాప్స్ వేసుకొని తాగేయమ్మా అంటున్నారు. లేదా నీళ్లు మరిగించుకొని 2 తులసి దళాలు దాంట్లో వేసి ఆ నీళ్లు తాగుతున్నారు. అవును. అవును. కాబట్టి తులసి చాలా ప్రత్యేకమైనది ఈ మాసంలో లక్ష్మీ కటాక్షం గురించి. కాబట్టి ప్రతిరోజు మీకు వీలైతే దేవుడికి నివేదన చేసుకునే ఇళ్లల్లో ఏదైనా అయితే, అది కూడా లేదు, కుక్కర్లో అన్నం వండి అక్కడ పెట్టారు, తినడానికి వచ్చారు, ఒక తులసి దళం దాంట్లో వేసి మీరు అందరు తినండి, ఇట్ ఈస్ గుడ్. ప్రసాదం. అరోమా థెరపీ అంటారు చూడు, అవును. అవును. అరోమా థెరపీ దానివల్ల మనకు కొంచెం ఒక మత్తు లాంటిది వచ్చి ఒక మైమరపించే ఒక శక్తి మనలో వస్తే ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది. అది రహస్యం. అమ్మ, ఇప్పుడు 3-4 రకాల తులసి మొక్కలు ఉన్నాయని చెప్పుకున్నాము. అంటే ఏ తులసిని ఏ రకంగా గుర్తించవచ్చు అంటారమ్మా? దానికి ఏమన్నా ఆధారం ఉందా? ఏం లేదు నాన్న, నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీనారాయణ గుడిలో అందరికీ తులసి మొక్కలు ఇచ్చారు. అసలు యుఎస్లో ఏంటంటే ఎక్కువ చలి ఉంటుంది, తులసి అసలు ఎవరి ఇళ్ళల్లో పెరగదు. ఆ ఎండాకాలం ఏదైతే వస్తుందో ఆ చెట్టును తీసుకెళ్లి వాళ్ళు ఎండలో పెట్టుకుంటారు. పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఆ చెట్టు ఉంటుంది, లేకపోతే మళ్ళీ చచ్చిపోతుంది. ఓహో. అక్కడ యుఎస్ లో మనలాగా సూర్యకిరణాలు ఉండదు తగలవు, కదా. చల్లదనం ఎక్కువ ఉంటుంది, చల్లదనం ఎక్కువ ఉండేసరికి పోతుంది. కానీ నేనున్న 6 నెలలు మా పాప ఇంట్లో తులసి ఎంత పెద్దగా అయిందో. అయితే ఏంటంటే నాన్న, మా అమ్మాయి అన్నది, నువ్వేం చేసావో ఏమో మమ్మీ, నువ్వు ఉన్నప్పుడు మంచిగా పెరిగింది, ఇప్పుడు ఉండట్లేదు. ఏం చేశారమ్మా మరి? క్లైమేట్ చేంజ్ అంటే దాన్ని ఓపికగా ఎండొచ్చినప్పుడు పక్కకు పెట్టాలి, నీళ్లు ఏ రోజు పోయాలి, అవసరం ఉన్నప్పుడు పోయాలి. నీటి తత్వం నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకో, రోజు నీళ్లు పోసావనుకో, ఈ వింటర్లో రోజు నీళ్లు పోస్తే చెట్లు చచ్చిపోతాయి. నీళ్ళు ఎక్కువ అయితే కూడా చెట్లు చచ్చిపోతాయి. అందులో 3 రకాలైన తులసి ఉంటుంది. బ్లాక్ ఎక్కువ ఉంటే కృష్ణ తులసి, బ్లాక్ గ్రీన్ గ్రీన్ మిక్స్గా ఉంటే విష్ణు తులసి, మళ్ళంటేనేమో లక్ష్మీ తులసి టోటల్ గ్రీన్ కలర్లో. ఇంకా చాలా రకాలైన తులసి. ఆ తులసి ఎలా ఉంటుందో చెప్పనా, యుఎస్లో ఒక మనము పూర్వకాలం గరికతో ఏదన్నా రుబ్బి బోర్డుకు నల్ల ఏదైనా జరిగితే ఊర్లలో ఏదో ఇట్లా రక్తం రాకుండా గడ్డలైతే ఏదో ఇట్లా పూసుకునేవాడు, ఆ ఆకులా ఉంటుంది. తులసి ఆకులాగా ఉండనే ఉండదు యుఎస్లో. ఆకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అడవి తులసి అట అది. అడవి తులసి అయితే అక్కడ కొంచెం బాగా వస్తుంది స్మెల్. కానీ అడవి తులసి మరి నివేదనకి తాగడానికి వాడొచ్చా? తులసి స్మెల్లే ఉంటుంది, ఆకు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది యుఎస్ లో. పోనీలేండి, అంటే వాతావరణ రీత్యా ఆకులు డిఫరెన్స్ ఉంటాయి. అట్లా మన దగ్గర కూడా చాలా తులసులు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భూమిలో ఏవి పండుతాయో అవే పండుతాయి. తులసి మొక్క ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని సూచిస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు? అంటే గాలి వీచినప్పుడల్లా అలా కాదమ్మా, తులసి మొక్క తరచూ ఎండిపోతుంది అని అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం, బ్యాడ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇంకొకటి ఏంటంటే పూర్వం, ఇప్పుడు లేదా చాదస్తం కానీ మా అమ్మలు అనేవాళ్ళు, తులసి చెట్టును పీరియడ్స్ అప్పుడు ముట్టుకోకండి, ముట్టుకోవద్దు, ఎవరైనా చచ్చిపోయి వచ్చినప్పుడు దూరం ఉండండి, తులసి చెట్టు దగ్గరికి వెళ్ళకండి అని అనేవాళ్ళు. అట్లా ఎవరో ఒకళ్ళు మన ఇంట్లోకి వచ్చి తులసారి ఇట్లా ముట్టుకుంటారనుకో, వాళ్ళు వెళ్ళిపోగానే వాడిపోతుందట. ఎందుకంటే వాళ్ళు పీరియడ్తో ఉన్నారో ఏ నెగటివిటీతో వచ్చి ఉంటారు కదా. అందుకే ఎవరింట్లోకి వెళ్ళినా మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ తులసి చెట్టు మీద చెయ్యి వేయకూడదు. ఏ చెట్టు మీద వేయకూడదు, కానీ పూలు తెంపుకుపోతారు, అది వేరే విషయం. చెట్లు కూడా వాళ్ళకి కావాల్సిన ఎత్తుకుపోతుంటారు, కానీ తులసిని మాత్రం వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు. అదొక రహస్యం. ఇప్పుడు మనం పూజ చేస్తున్న ఆ మొక్క ఉన్న కుండీలోనే పెరిగిన మొక్కల్ని వేరే వాళ్ళకి మనం ఇవ్వచ్చా? అన్నీ ఇవ్వచ్చు, ఏం కాదు.
అంటే కొంతమంది ఇట్లా ఫీల్ అవుతారు కదమ్మా, మేము పూజ చేస్తున్న మొక్క కాబట్టి మా పుణ్యం అంతా వాళ్ళకి వస్తుందేమో. అంతే, ఎవరి పుణ్యం వాళ్ళకే. ఎనర్జీ లెవెల్స్ ఓకే ఓకే. అంతా సైన్స్ నాన్న. ఎనర్జీ లెవెల్స్ ఎవరి వాళ్ళకే ఉంటాయి. మగవారు తులసి మొక్క దగ్గర పూజ చేయకూడదా అమ్మా? లక్ష్మీదేవి పూజలు ఆడవాళ్ళు చేస్తారని అంతే, ఎవరైనా చేయొచ్చు. చేయొచ్చు. అయ్యో తప్పేం. మా ఇంటి ముందు తాతగారు ఉండేవాళ్ళు, ఆయన రోజు రాత్రి పగలు 2 పూటల హారతి ఇచ్చి నీళ్లు పోసి మాకు కూడా ప్రసాదం ఇచ్చేవాళ్ళు. పరిమళ అని తులసికి పూజ చేయడము మంత్రాలయంలో ప్రావీణ్యత చాలా ఎక్కువ కలిగి ఉంది. అంతేనా? విశేషంగా మంత్రాలయంలో తులసి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పరిమళ దాని పేరు. తులసి మొక్క పేరా అమ్మా? పరిమళ పూజ అంటారు. ఓహో. పరిమళము అంటే సువాసన వెదజల్లటం, అరోమా థెరపీ. ఎట్లాగూ మీరు చెప్పిన దగ్గరకే వచ్చింది. అంతే అమ్మా. ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ధనుర్మాసం ఎండ్ అయ్యే వరకు కూడా సంక్రాంతి ముగ్గులు మొత్తం కూడా వేస్తూ ఉంటారు. రకరకాల ముగ్గులు, అంటే ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వేసినామా అంటే కాదు, సంక్రాంతికి సంబంధించి స్పెసిఫిక్గా ఈ రకమైన ముగ్గులే వేయాలి అని చెప్పి ఒక విధానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. మనం సిటీలో అంటే ఇప్పుడు ఇవన్నీ చూడట్లేం కానీ అమ్మ, గ్రామాల్లోకి వెళ్తే మాత్రం మంచిగా పేడ తీసుకొచ్చి కల్లార్పు చల్లి చక్కగా వాకిలి నిండా ముగ్గులు ఎర్రగా అలికేసి ఎంత చక్కగా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఆ విధానం ఇప్పటికీ విలేజ్ల్లో ఆచరిస్తున్నారు. కానీ ఎందుకు అంటే ఇది ప్రత్యేకించి ఈ మాసంలోనే ఇలా ముగ్గులు వేయాలనే విధానం ఎందుకు వచ్చిందమ్మా? ఏం లేదు నాన్న, ఈ విశ్వం అంతా ఎలా ఉంది అనని కళాత్మకంగా మహిళలు తమ కళల ద్వారా, అంటే తమ ఆర్టిస్ట్ వేలో ట్రయాంగిల్ షేప్లో ముగ్గులు, దీర్ఘచతురస్రం ముగ్గులు, రథం ముగ్గులు, నాట్యం ముగ్గులు, పల్లెటూరులో జరుగుతున్నటువంటివి. నేను మహబూబ్ నగర్ కాబట్టి అప్పుడు మా కాలంలో మహబూబ్ నగర్లో బండలు ఉండేవి కావు నాన్న. ఎర్రమట్టి పేడ 2 వేసి అలికి వెళ్ళిపోయేవాళ్ళు. బియ్యం నానబెట్టి రోట్లో రుబ్బి ఇల్లంతా నేను ముగ్గులు పెట్టేదాన్ని. నానబెట్టిన బియ్యంతో బియ్యం నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున్నే రోట్లో వేసి రుబ్బి ఒక చిన్న బట్ట ముక్కను దాంట్లో ముంచి వేస్తే అది ఒక నెల రోజులు ఉంటుందన్నమాట ఆ ముగ్గు. పేడ అంటే పెండ అంటారు ఊర్లలో, తెలంగాణలో పెండ ఎర్రమట్టి కలిపి అలుకుతాము అంటాం మేము. అలికినప్పుడు ఏమవుతుంది నాన్న, బియ్యం ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత ఈ బియ్యం రాత్రి నానబెట్టి పొద్దున్నే రుబ్బుతాము, రుబ్బి ముగ్గు పెడతాము. అది నెల రోజులు ఉంటుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి గింతింత వాకిళ్ళు కావు. మా 1 ఎకరం ఇల్లు, ఆ ఎకరం ఇంటి ముందంతా ఊడ్చి పేడ జల్లి వెళ్ళిపోయేవాళ్ళు పరివాళ్ళు. ఆ బస్తీలో ఉండేవాళ్ళు వెయ్యని ముగ్గు నేను వేయాలి. 5 ఏళ్ల పిల్లప్పటి నుంచి ఆ ముగ్గుల్లో పోటీ. నేను వేసిన ముగ్గు ఇంకోటి వెయ్యను, అంత ట్రెమెండస్గా ముగ్గులు వేయడం. ఈ న్యూ ఇయర్ వస్తుంది, మళ్ళీ వేరే పతంగిల పండుగ వస్తుంది సంక్రాంతికి, అప్పుడు పతంగిలు, రథం ముగ్గు, మరి ఏకాదశి వస్తుంది. అట్లా ఒక్కొక్క రోజు స్పెషలైజేషన్తో ఒక్కొక్క ముగ్గు వేసేదాన్ని. ఆ ముగ్గుల ఆంతర్యం ఏమిటిది నాన్న అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకు రాత్రి ఎక్కువైపోయి పగలు తక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఫిజికల్ వర్క్ మనకు తక్కువైపోతుంది. ఎప్పుడైతే సూర్యకిరణాలు మన ఇంటికి వస్తున్నాయో ఎనర్జీ ఫీల్డ్ మన బాడీకి చేరుకుంటుంది. సూర్యకిరణాలు మన ఇంటి ముందు పడి మనం ఒక ఎనర్జీ ఫీల్డ్ని తయారు చేసి ఇంట్లోకి ఈస్ట్ వైపు నుంచి మన ఇంట్లో ఉండే వ్యక్తుల మీద పడేటందుకే ముగ్గు వేస్తారు. ఆంతర్యం అది. సూర్యకిరణాలు మన ఇంటి ముందు పడి ఇంటి నుంచి మన ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎనర్జీ ఫీల్డ్ పెరగడానికి, అంటే వీక్ అయిపోతాం, ఫిజికల్ వర్క్ తక్కువ చేస్తాము. ఈ కాలంలో కడుపు నిండా అన్నం తింటాం మనం, అన్నం మంచి టయానికి కరెక్ట్గా తింటాం. దాంతో మనకి ఏమైపోతుందంటే నాన్న, ఎక్కువ మనకు ఎనర్జీ వీక్ అయిపోతుంది, బాడీ ఫిజికల్ వర్క్ తగ్గిపోతుంది, తింటాము కాబట్టి ఏంది ఎనర్జీ ఫీల్డ్లు తగ్గువైపోతాయి, సూర్యకిరణాలు మన బాడీకి తక్కువ తగులుతాయి. కాబట్టి ఎనర్జీ ఫీల్డ్ పెరిగే కాలం కాబట్టి బయట ముగ్గు అనేది ఏం చేస్తారు, పద్ధతి ప్రకారం బియ్యంతో వేస్తారు. అంటే ఏంది, చిన్న చిన్న పక్షులు, చిన్న చీమలు, వాటికి కూడా ఆహారం. ఈ ముగ్గుల్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ఎంత రహస్యాలు ఉన్నాయంటే 1 గంట సేపు చెప్పుకోవచ్చు. ఎవరింటిలోనైనా ముగ్గు లేదనుకో ఏమంటారు, అయ్యో వాళ్ళ ఇంట్లో ఏదో జరిగినట్టుంది అందుకే ముగ్గులు పెట్టలేదు, అశుభం జరిగితే ముగ్గు పెట్టారు వాకిట్లో. ఇంకొక విషయం ఏమిటంటే, ముగ్గు అనేది ఒక చుక్క పెట్టి ట్రయాంగిల్ వేస్తే ఇక్కడ నుంచి మనకు క్రిందికి ఉండేది స్త్రీ శక్తి, పై ట్రయాంగిల్ పైకి ఉండే శక్తి పురుష శక్తి. ఇట్లా చుక్క వేసి ఇటు నుంచి ఇట్లా అంటారు, పై నుంచి చుక్క క్రిందికి ఉండేది మన యూట్రస్,
ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ క్రింది నుంచి పైకి వేసేది పురుష శక్తి. స్త్రీ పురుష శక్తులు రెండింటిని సూచించడానికి ఆ ముగ్గు వేస్తారు. ఆహా. తర్వాత దీర్ఘ చతురస్రం ముగ్గు వేస్తారు. దీర్ఘ చతురస్రము లక్ష్మీదేవి ఉంటుంది. ఏమ్మా ఈ కృష్ణుడు కూడా శ్రీమన్నారాయణుని సూచించాలంటే మళ్ళీ దీర్ఘ చతురస్రం ఉంటుంది. లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు మళ్ళీ స్క్వేర్ షేప్ ఉంటుంది. గణపతి కానీ లక్ష్మి కానీ దీర్ఘ చతురస్రం షేప్లో ఉంటుంది. దీర్ఘ చతురస్రం షేప్లో వేసే ముగ్గులు లక్ష్మీనారాయణుని సూచిస్తుంది. తర్వాత సూర్యశక్తి ఒక బిందువును ఆధారం చేసుకొని ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మన సూర్యశక్తిని ప్రతిబింబించగలిగేది. అందులో ఏం చేస్తాం మనం, పసుపు కుంకుమ రెండూ వేస్తాం ముగ్గుల్లో. అవును ఏమ్మా. అవును. తర్వాత గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే పేడ. ఆ పేడ అనేది మన మూలాధార చక్రాన్ని సూచిస్తుంది. ఎక్కడెక్కడ డాట్స్ ఉంటాయో అప్పుడు నువ్వు గొబ్బెమ్మను అక్కడ పెట్టినప్పుడు ఆ శక్తిలో గ్రావిటేషన్ పవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఆవు పేడతో పెట్టినప్పుడు దాంట్లో నువ్వేం పెడతారు, గరిక పెడతాం మనం. ముగ్గులో గరిక పెడతాం. ఆ గరిక అనేది ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఉన్నటువంటి, వినాయకుడు పూజ చేస్తే గరిక వేయాలి అంటారు కదమ్మా. ఈ గరిక అనేది ఒక చెట్టు పెంచినటువంటిది కాదు. అది ఎండైనా వానైనా ఎంతైనా కూడా వస్తుంది. శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఫీల్డ్ ఉండేది గరిక మాత్రమే. అందుకే గ్రహణం వచ్చినప్పుడు గరికను వేయండి, ఎనర్జీ ఫీల్డ్ మీకు నెగిటివ్ ఎనర్జీ రాదు అంటారనమాట. అలాంటిది ఆ పేడను పెట్టి దానిపైన మనం ఒక గరికను పెట్టి దాంట్లో ఒక పువ్వును పెడతాము. అంటే వినాయకుడికి పూజ చేసినట్టు శాస్త్రోక్తంగా. ఒక ఆవు పేడతో గొబ్బెమ్మను చేసి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయిలందరూ మీరేమన్నా కోరికలు ఉంటే చుట్టూ తిరిగి కోరికలు కోరుకోండి, కన్నె పిల్లలు ముగ్గులు పెట్టండి అని శాస్త్రం ఏదో పెట్టారులే. అంటే ఏంది, కన్నె పిల్లలకి ఏమైనా కోరికలు ఉంటే వేసినటువంటి ముగ్గులో ఆమె లలిత కళలు, ఆమెలో ఉండే నైపుణ్యము బయటకు వచ్చేస్తుంది. అందులో ఇలా ముగ్గు వేయడం అనే దాంట్లో ఆ గీత గీసే దాంట్లోనే ఆ అమ్మాయి తెలివితేటలు తెలిసిపోతాయి. ఒకళ్ళకు లావుగా వస్తుంది ఆ గీత, ఒకళ్ళు చాలా సన్నగా సునిశ్చితంగా వేస్తారు. ఒకళ్ళు కలర్ నింపేటప్పుడు డబడబ ఇక్కడింత అక్కడ అక్కడింత ఇక్కడింత వేసేస్తుంటారు, ఈ కలర్లో ఆ కలర్. ఆ కలర్ కాంబినేషన్ ఏదైతే ఆ అమ్మాయి తన మహిళ తన వ్యక్తి నిరూపించిందో ఆమెలో ఉండే నైపుణ్యంతో సృజనాత్మకత అన్నీ కూడా బయటపడతాయి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అని అన్నారు. కాబట్టి ముగ్గు అనేది అందరికీ రాదు. మహిళల్లో కొంతమందికి వంట రాదంటారు కదా, నాలాంటి ఆమె వంట రాదంటాను కదా. అట్లాగే అంటే ప్రొఫెషనల్ వంట అయితే రాదు, ఏదో చేశానా తిన్నానా పెట్టానా వరకే కానీ ప్రొఫెషనల్ వంట అట్లాగా. కొంతమందికి ముగ్గులు రావు కదా, నాకు ముగ్గులు వచ్చి కదా బాగా. చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి ముగ్గులు, కుట్లు, అల్లికలు, డెకరేషన్ చాలా గొప్పగా వచ్చు. కాబట్టి అట్లా ముగ్గులు కొంతమందికి రావు నాన్న. అంటే వాళ్ళల్లో సృజనాత్మకత తక్కువగా ఉన్నట్టు, ఆర్టిస్టిక్ మైండ్ లేదని అన్నమాట. అట్లాగా ఈ ముగ్గులు అనేవి మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. తర్వాత తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేరు, కుంభకర్ణ ముగ్గు వేరు. ముగ్గులో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి అన్ని వైపులా ఒక ముగ్గు వేసిన తర్వాత 4 వైపులా 4 గీతలు గీస్తారు. చేస్తారు కదమ్మా, చుట్టూ గీతలు గీస్తారు. దాంతో అర్థమైంది బయటి వాళ్ళ నెగిటివిటీ మన ఇంట్లోకి రాదు, ఏ వైరస్లు కూడా మన ఇంట్లోకి రావు. అది శాస్త్రీయ రహస్యం. కాబట్టి ముగ్గు చాలా గొప్పది. మనకిప్పుడు లేకున్నా పెయింట్ తో వేసుకుంటున్నారు అందరు కూడా. ముగ్గు కనిపిస్తుంది కదమ్మా, పెయింట్ అయితే ఏముంది, మనకు ఉండేది భూమి తగ్గిపోతుంది, మనుషులం ఎక్కువైపోతున్నారు. ఉన్న ఇళ్లలోనే ఫ్లాట్లలోనే మనం ఉంటాం. ఎంతో ఉన్న చోటికి కూడా ముగ్గులు వేసుకుంటున్నారు. అది మనం గొప్పగా పొగడాలి. అంతేలే కదా. అంటే సాంప్రదాయానికి విలువలిస్తున్నటువంటి మన హిందూ సాంప్రదాయము హిందుత్వానికి గొప్పగా ఉంది. కాబట్టి పండుగను మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు వచ్చినటువంటి ముగ్గులు పేపర్లో కూడా వేస్తే అన్ని పేపర్లలో వచ్చి మీ పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. ముగ్గుల పోటీలు కూడా పెట్టుకుంటారు కదా, అందులో కలర్లు నింపేవి, చుక్కల ముగ్గులు వేరే ఉంటాయి, గీతలు ఇట్లా పట్టుకొని వేసేవి 4 లైన్లు వస్తాయి. అది రథం ముగ్గు వేయడానికి వాడతారు. అది సంగతి. కాబట్టి ముగ్గు అనేది ఆంతర్యం కలిగినటువంటిది. ప్రతిదీ కూడా మన విశ్వంలో ఉన్నటువంటి విశ్వ రహస్యాలకు సంబంధించినటువంటి నిగూఢార్థాలు కలిగి ఉన్నటువంటిది. విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీని, విశ్వ రహస్యం ఏమిటిదంటే మన ఎనర్జీ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది,
ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది, ఫిజికల్ వరకు చేస్తాము, మన క్రియేటివిటీ పెరుగుతుంది. ఎంత బాగుంది వీళ్ళిల్లు అనుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది, పక్కింటికి పోకుండా. అంతే అంతే. అక్కడ చూడగానే ఆ పాజిటివిటీ తెలిసిపోతుంది అడుగు పెట్టిన వారికి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనమే ఇంతమందిని ఆకర్షించామంటే పాజిటివ్ ఎనర్జీ లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తాం కదా. అంతే. కాబట్టి డైరెక్ట్గా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తుంది. అది రహస్యం. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. బాయ్. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి